నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. ఈరోజు జిఆర్ టీవీ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, లిక్కర్ స్కామ్, ఒక ముఖ్యమంత్రి దాదాపు 300 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి మాజీ అయిన తర్వాత క్లీన్ చిట్ వచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తియే ఒక కేసులో ఇరుక్కొని జైలు పాలై పవర్ కూడా పోయిన తర్వాత బయటకు వచ్చింది. సామాన్య పౌరుడి పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రికి ఈ విధంగా అవుతాయని జనాలందరూ కూడా, నెటిజన్లు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడానికి రాజకీయ కారణమైన, రాజకీయ స్వలాభం కోసమే జరిగిందంటారా? ఏం చెప్తారు? ఇది ముందుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే న్యాయస్థానాల గురించి మనం చర్చించాలి. ఒక కోర్టు తప్పని చెప్తుంది, మళ్ళీ పై కోర్టుకు వెళ్ళినప్పుడు కరెక్ట్ అని చెప్తుంది. ఇది సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చిట్ వచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఎలాంటి సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయింది సిబిఐ. వీళ్ళకి వ్యతిరేకంగానే కోర్టు ఇచ్చింది. వీళ్ళు హైకోర్టుకు వెళ్ళినారు. హైకోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే ఏవైతే ఆరోపణలు చేసిరో ఆ ఆరోపణల్ని సిబిఐ నిరూపించలేకపోయింది అనేది. నిరూపించలేకపోయినప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు కూడా సిబిఐని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకు శిక్షించాలి సిబిఐని అంటే, ఒక పాపులర్ సీఎంని 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి జైలుకి తీసుకెళ్ళిన ఘనత సిబిఐకి ఉంది. మరి వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి కదా. అంటే ఎలాంటి తప్పు చేయకపోతే వాళ్ళ మీద అనవసరంగానే కేసులు పెట్టినట్టు కదా, ఆ శిక్ష పడాలిగా సిబిఐకి. ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. సిబిఐ మీద ఎంక్వైరీ విచారణ చేయండి అని చెప్పింది తప్పిస్తే ఈ కేసు తప్పుగా ఏదైతే ఇది చేసిరో సిబిఐ దర్యాప్తు చేసిందో సిబిఐని శిక్షించండి అంటే, నేను తప్పు చేయకపోతే నువ్వు చేసినట్టే కదా. సిబిఐ అరెస్ట్ చేసింది అంటే రాజకీయ అవసరాల కోసం చేసింది. ఎందుకు చేసింది? వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలి కదా. ఇక్కడ కోర్టు ఇచ్చే తీర్పుల్లో ఇది ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళు సిబిఐ వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ కోర్టు తీర్పు వచ్చింది, మనం హైకోర్టులో ఒక విధంగా వస్తుంది, సుప్రీంకోర్టులో ఒక విధంగా వస్తుంది, ఫైనల్గా సుప్రీంకోర్టు వచ్చేది అది జడ్జిమెంట్ అవుతుంది. ఇక మీరు అడిగినట్టుగా ఏ తప్పు చేయకుండా జైల్లో ఉన్నారు అన్నదానికి ఇప్పటి వరకు ఈ కోర్టు ఇచ్చింది ఫైనల్. కానీ రేపు ఏమి ఇస్తారు అనేది మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మొన్నటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు అతను క్లీన్ దీనికి సంబంధించి. కానీ అతను సిబిఐ మీద రివర్స్ కేసు వేయాలి. యాక్చువల్గా నా ముఖ్యమంత్రి పదవి అనేది సిబిఐ వల్ల పోయింది. ఓకే, దీనికి బాధ్యులు ఎవరు? ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్కి ఒక పేరుంది. దానికి కారణం ఏంటంటే అవినీతి ఆరోపణలు లేవు. ఒక మధ్యతరగతి వ్యక్తి. ఎంపీ ఎలక్షన్ల, లోక్సభ ఎలక్షన్ల బీజేపీకి సపోర్ట్ చేసినప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం చూస్తున్న సందర్భంగా కేజ్రీవాల్కే మద్దతు పలుకుతున్నారు. ఢిల్లీలో ఉండేవాళ్ళు కూడా ఉద్యోగులు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు, కొంత చదువుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా 2 రకాల ఓటింగ్లో పాల్గొంటారు. ఒక ఓటు లోకల్లో వచ్చినప్పుడు, ఢిల్లీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వచ్చినప్పుడు కేజ్రీవాల్కి ఇస్తారు. లోక్సభ నేషనల్ ఇష్యూ వచ్చినప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అది మనకు 3 సార్లు రుజువైంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఒకవేళ నిజంగానే కనుక సిబిఐ అరెస్ట్ చేయడం వల్లనే, లిక్కర్ స్కామ్ వల్లనే ఇరుక్కున్నట్టుగా ప్రజలు భావించి అతన్ని ఓడగొడితే దీనికి బాధ్యత సిబిఐ వహించాలిగా. రైట్, వహించాలిగా. ఎందుకంటే ఆ ఓటమికి కారణం బీజేపీ కాదు. అంటే బీజేపీ రాజకీయ వేరుండొచ్చు, కానీ నీకు ప్రత్యక్షంగా నీకు ఎంటర్ అయింది ఎవరు? సిబిఐ. కాబట్టి ఈ కేసును ఇక కేజ్రీవాల్ ముందుకు తీసుకెళ్ళాలి. నా ఓటమికి నేను ఈసారి గెలిచేవాడిని, ఇంకో 5 ఏళ్ళు సీఎంగా ఉండేవాడిని, కానీ సిబిఐ వల్ల నేను గెలవలేకపోయినా అనేది ఈయన కేసు వేయాలి. వేస్తాడా అనేది ఒకటి. ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన అంశం ఇప్పటికి కూడా దాని మీద అనుమానాలు ఉన్నాయి. సరే, వీళ్ళకు సిబిఐ కేసుల్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే సిబిఐ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తుంటుంది. ఎట్లాంటి నిర్లక్ష్యం అంటే, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 100కు 90% ఫెయిల్ అవుతుంటాయి. ఓకే, అంటే ఎందుకు నమోదు చేస్తుంది సార్ సిబిఐ? సిబిఐ రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలతో కేవలం చేస్తుంటుంది. చేసిన తర్వాత వాటిని రుజువు చేయడంలో విఫలం అవుతుంది. ఓకే, ఈడీకి సిబిఐకి ఉన్న తేడా అదే.
సిబిఐ ఒకవేళ కేసు నమోదు చేస్తే ఏ వ్యక్తి మీద అయితే కేసు నమోదు చేస్తుందో ఆ వ్యక్తి నిందితుడు అని నిరూపించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుంది. సిబిఐ ప్రూవ్ చేయాలి. కోర్టు చెప్పింది కూడా అదే. మీరు చెప్పిన ఆరోపణల్లో ఎవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళ రికార్డ్స్ పెట్టాలి తప్పిస్తే మీరు సరిగా ఎంక్వైరీ చేయలేదు, సరిగా సాక్ష్యాధారాలను మీరు ప్రవేశపెట్టలేకపోయారు అని చెప్పి కొట్టేసింది. లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పినట్టు కనిపించలేదు నాకు. అంటే సాక్ష్యాధారాలను పెట్టలేదు అని కేసును కొట్టేస్తున్నారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద కొట్టేస్తుంటారు. అది ఈడీకి వచ్చినప్పుడు ఏమైందంటే ఈడీ కేసు పెడితే నేను తప్పు చేయలేదని చెప్పి ఎవరైతే కేసు పెట్టబడ్డ వాళ్ళు నిరూపించుకోవాలి. సిబిఐ ఏమో సిబిఐ కేసు పెడుతుంది, నిరూపించాలి. ఈడీ కేసు పెట్టి వదిలేస్తుంది, వాళ్ళు నిరూపించుకోవాలి. ఇంకా అదొక ఈడీతోటి ఒక సమస్య ఉంటుంది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అయిందంటే ఆర్థిక నేరాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఎంటర్ అవుతుంటుంది. ఈ కేసు ఒక ఢిల్లీకే కాకుండా పరిమితం కాకుండా చాలా వాటికి విస్తరించిన కార్యక్రమాన్ని మనం చూసాం. ఇక్కడ తెలంగాణ దెబ్బకు 2 పిట్టలు అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి ఏందనేది కూడా మనకు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పార్టీల పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోరుకుంది లిక్కర్ స్కామ్లో. కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కోరుకుంటుంది. కవితల్లే కేజ్రీవాల్కి ఐడియా సలహా ఇచ్చింది అనేది ఇక్కడ జరుగుతున్నది. మరి అది ఎవరు తీసుకొచ్చారు? అసలు కేజ్రీవాల్ మీద కేసు తీసుకొచ్చిందే, బయటికి తీసుకొచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీలు కాదు, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళే ఫస్ట్ కేజ్రీవాల్ ఆడ అపోజిషన్ కాంగ్రెస్ కూడా ఉంది కదా ఢిల్లీలో కాంగ్రెస్ కూడా అపోజిషన్ ఉంది కాబట్టి ఈయన పాలసీని మార్చాడు, కొత్త పాలసీని తీసుకొచ్చాడు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం లిక్కర్ పాలసీ తీసుకొచ్చాడు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి కనపడుతుంది అనేది ఆరోపణ. గతంలో అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపీ అధికారంలోకి వచ్చింది. త్రిముఖ పోటీ జరిగింది కదా సార్ మొన్న. త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్ చాలా వీక్ అయిన సందర్భాన్ని చూడండి. ఢిల్లీలో ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పార్టీగా రూపాంతరం చెందిందో అప్పటి నుంచి కాంగ్రెస్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అదొక్కటే కాదు, మనం కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఎదిగాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పెరగడంతో కాంగ్రెస్ పార్టీ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎదగడంతో కాంగ్రెస్ పార్టీ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. అలాగే బీహార్లో చూసుకున్నట్టయితే ఆర్జేడీ ఎదగడంతో అక్కడ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈవెన్ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎదగడంతో కాంగ్రెస్ పార్టీ 4th వెళ్ళిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాంతీయ పార్టీ వచ్చేదాకా వాళ్ళకు సహాయంగా ఉంటారు, వచ్చిన తర్వాత వాళ్ళని సీట్లు అడుగుతున్నారు. మాకు ఒక 5 సీట్లు. ఇప్పుడు డిఎంకే తమిళనాడులో చూస్తున్నాం. తమిళనాడులో కూడా డిఎంకేలను వాళ్ళు మాకు ఒక 30 సీట్లు 25 సీట్లు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీని కొట్టకపోవడానికి 3 ఏళ్ళు వరుసగా అప్రహితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న లోపాలే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రీజనల్ పార్టీల మీద పెద్ద స్టేట్లలో డిపెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లు వీళ్ళు పొత్తు పెట్టుకుంటే 10-5 ఇస్తుంది సమాజ్వాదీ పార్టీ. ఇంకా 70 సీట్లు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విధంగా కేవలం వాళ్ళు బీజేపీతో 200 సీట్లకు మాత్రమే 445 ఉన్న లోక్సభలో 200 సీట్లకు మాత్రమే బీజేపీతో పోటీ పడుతున్నారు. మిగతా బీజేపీ ఎవరితో పోటీ పడుతుంది? అక్కడ సమాజ్వాదీ పార్టీతో పోటీ పడుతుంది, అక్కడ లాలూ ప్రసాద్ ఆర్జేడీతో పోటీ పడుతుంది, అక్కడ బెంగాల్లో టీఎంసీతో పోటీ పడుతుంది. కానీ కాంగ్రెస్తో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్లని పోటీ చేస్తుంది. నీకు ఎంత సక్సెస్? 200 సీట్లలో పోటీ చేస్తే మొన్న 99 సీట్లు అంటే 50% సక్సెస్ రేట్. నువ్వు 400 అంటే 100 మార్క్స్ పేపర్ రాసినప్పుడు నీకు 50 వస్తాయి. నువ్వు 50 మార్కుల పేపర్ రాసినప్పుడు నీకేమొస్తాయి? సింపుల్ లాజిక్. కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం అయింది, నువ్వు 100 మార్క్స్ పేపర్ అటెండ్ చేయట్లేదు, మేము అధికారంలోకి వస్తాం. మెయిన్ మొన్న జైల్లో ఉండి ప్రచారానికి రాకపోవడమే ఓటమి కారణం అంటారా సార్? అది ఒకటి నేను చెప్పిన కదా. అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారు లిక్కర్ పాలసీని చేయడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు. దాంతోపాటు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం కూడా ఒక రీజన్ ఉంటుంది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఎంత మంచిగా పరిపాలన చేసినప్పటికీ కొంత ఏదో కోరుకుంటారు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా నీకు ఇస్తున్న దానికంటే ఇంకా కావాలని కోరుకుంటారు ఖచ్చితంగా. ఆయన జైలుకు వెళ్ళగానే ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక స్టార్ క్యాంపెయినర్ కూడా లోపం అంటారా?
స్టార్ క్యాంపెయినర్ అతను అంటే ఎన్నికల సమయంలో బయటకు రావడం జరిగింది, అతనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అంటే ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అంటే మేము ఎంతో గొప్పగా ఊహించుకున్న అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం ఏంటి, లిక్కర్ అంటే జనరల్ కూడా యాక్సెప్ట్ అంటే నువ్వు లిక్కర్ ఇంట్లో కూర్చొని ఎంతమంది అయినా బయటకు వచ్చినప్పుడు లిక్కర్ మీద పెద్ద ఉపన్యాసిస్తారు, మద్యం హానికరం అని ఆ బోర్డే ఉంటుంది, మద్యం హానికరం తాగొద్దని చెప్పి. కాబట్టి దాన్ని మధ్యతరగతి వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇస్తే నువ్వు ఈ లిక్కర్ పాలసీ నీకు నచ్చిన పాలసీ చేసినావు అంటే ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసినావు అనేది ఒక ఇది ఉంటుంది. కాబట్టి అదొక కారణం అయి ఉంటుంది. 15 ఏళ్ళ పాలన ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కడే రీజనల్ పార్టీస్కు పెద్ద సమస్య ఏంటంటే నీకు ప్రచారం చేయడానికి ఒకటే లీడర్ ఉంటారు. నీకు నేషనల్ పార్టీలు అయితే డిఫరెంట్ లీడర్స్ ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీకి ఉంది చంద్రబాబు నాయుడు ఒక్కడే అందరూ ప్రచారం చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కడే ప్రచారం చేయాలి. అట్లా ఉన్నారు కదా సార్ వీళ్ళు. ఇంకా బీఆర్ఎస్ అయితే కింది స్థాయి నాయకులు అంటే మెయిన్ అయితే వాళ్ళే ఉంటారు. మెయిన్ అంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్, టీడీపీ అంటే బాబు అంటే ఇలాంటి ఒక ఇది ఉంటుంది స్టార్ క్యాంపెయినర్ విషయంలో. కేజ్రీవాల్ కూడా అదే సమస్య ఉంటుంది. అంటే ప్రతి ప్రాంతీయ పార్టీకి కూడా లీడర్ చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే ఎవరు మెయిన్ లీడరో వాళ్ళ చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. టీడీపీ పార్టీ తెలంగాణలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే లీడరు అక్కడ షిఫ్ట్ అయిపోయాడు. రైట్. లీడర్ కనుక ఇక్కడ ఉంటే టీడీపీ ఇప్పటికి కూడా ఓటు బ్యాంక్ ఉంది. చాలామంది తెలిసిన విషయం అంటే టీడీపీకి ఇప్పటికి కూడా ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఇప్పటికి కూడా తెలంగాణలో ఉన్నారు. కానీ లీడర్ లేడు. లీడర్ ఎవరు? వేరే వాళ్ళ లీడర్షిప్ను ఒక కుటుంబ పాలన ఉన్నప్పుడు గతంలో రేవంత్ రెడ్డి నాడు తెలంగాణ టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేసినారు కదా సార్. యాక్సెప్ట్ చేయడం అంటే ఏమవుతుందంటే రీజనల్ పార్టీస్లా నీకు ఆ పార్టీ పెట్టిన లీడర్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నట్టయితే అలా తయారైన లీడర్ అయితే మిగతా సీనియర్లు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటారు. అంటే తనకంటే మేమెంత ఇప్పుడు నీకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే అందరూ ఒప్పుకుంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదంటే మిగతా లీడర్లందరూ నేనెందుకు అవకాశం రావద్దు అనేది అంటే ఆ ఫ్యామిలీకి అయితే యాక్సెప్ట్ చేస్తారు. రైట్. మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మేమెందుకు కాకూడదు, సీనియర్లు మేమెందుకు కాకూడదు. సేమ్ అది ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి అదే జరిగింది. తెలంగాణ కూడా చంద్రబాబు నాయుడు సీఎం అంటే మిగతా లీడర్లందరూ ఒప్పుకుంటారు. రేవంత్ రెడ్డి అంటే ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డి అయినా ఇంకోరైనా టీడీపీ రమణ ఏమనో ఉండే పార్టీల బీసీ లీడర్లు, రమణ ఉండే, ఎస్సీ లీడర్లు, వీళ్ళందరూ ఉండే. వీళ్ళందరూ ఒకరు ఒప్పుకోరు. అదే నువ్వు చంద్రబాబు నాయుడు అంటే అందరూ కామ్కి ఒప్పుకుంటారు. అంటే రీజనల్ పార్టీస్కి ఉండే ప్రాబ్లం సేమ్ నీకు కేజ్రీవాల్ కూడా ఎదుర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రెండో స్థాయి నాయకులు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనే దాని మీద కూడా. కానీ సిబిఐ ఒక రాజకీయ ఒత్తిడి వల్లనే అరెస్ట్ అనేది జరిగింది అంటారు. ఖచ్చితంగా సిబిఐ రాజకీయ ఒత్తిడిలో కవితను ఎందుకు లాగారు సార్ మన ఈ సౌత్కి వచ్చి మన తెలంగాణలో? అంటే ఈ క్రమంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి టార్గెట్ కేజ్రీవాల్ అయినప్పటికీ దానికి చుట్టూ ఉండే వాళ్ళకి కూడా అది ఐడియా కవితనే ఇచ్చిందని కూడా కొంతమంది మాట్లాడతారు. కవిత ఇచ్చిన ఐడియా వల్లనే పాలసీ మార్చారు. ఆమె చార్టెడ్ ఫ్లైట్ వెళ్ళింది. అక్కడ ఎక్కడ హోటల్ ఉంది ఇవన్నీ వాళ్ళ దగ్గర రుజువులు ఉన్నట్టుగా మనకు ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఈమె ఫోన్లు మార్చింది, ఫోన్లు వరగొట్టిరు, ఫోన్లు కూడా ఎక్కువైంది, ఇవన్నీ కూడా సిబిఐ గ్యాదర్ చేసింది. ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయింది, ఎందుకు సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయింది అనేది కూడా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఇంకో ఆరోపణ చేస్తుంది. అంటే ఏంటంటే కావాలని సిబిఐ వీక్ చేసి కేజ్రీవాల్ని బయటకు తీసిందనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ లోకల్ పార్టీ ఏమంటుందంటే అసలు సిబిఐయే కావాలని చెప్పి కేజ్రీవాల్ బయటపడేటట్టు చేసింది. కేజ్రీవాల్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా లబ్ధి పొందడానికి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఆరోపణలు ఆల్రెడీ కాంగ్రెస్ ఇక్కడ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ రాజకీయ లబ్ధి వాళ్ళు పొందడానికి ఇవన్నీ చేస్తారు. రాజకీయపరమైన ఆరోపణలు. వాళ్ళకి లక్ష్యం ఏం కావాలి, ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఇంకా కేజ్రీవాల్ తోటి ఇప్పటికి ఏముంది, రేపు పంజాబ్లో పోటీ ఎవరికి మధ్యలో ఉంటుంది, కాంగ్రెస్ మన ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలోనే ఉంటుంది. ఈ డిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ఆయనను వదిలేయాలి. అంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు ఏంటంటే ఎవరు శాశ్వత మిత్రులు గారు, ఎవరు శాశ్వత శత్రువులు గారు అనే కాన్సెప్ట్ ఉంటాయి కదా, ఆ థీరీ ఉంటాయి. ఆ థీరీ ప్రకారం ఎవరిని ఎప్పుడైనా దగ్గరికి చేర్చుకోవచ్చు, ఎవరిని ఎక్కడైనా. ఈవెన్ మనం ఏపీ పార్టీస్లో లేదా చంద్రబాబు నాయుడు అసలు మోడీని అసలు ఎంతగా విమర్శించిండో చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనుగడ సాగిస్తుందంటే దానికి కారణం చంద్రబాబుకి వచ్చిన సీట్లు, నితీష్ కుమార్ కొట్ల సీట్లు. వీళ్ళిద్దరు కనుక బయటకు వెళ్ళిపోతే ప్రభుత్వం కూడా పడిపోయే పరిస్థితులు కనిపిస్తుంటాయి. రైట్ సార్, ధన్యవాదాలు సార్.